గవర్నర్ మీద దాడి చేయడం, ఆ గవర్నర్ ఇంకా ఈ రాష్ట్రంలోనే గవర్నర్గా ఉన్నాడు, దాడి చేయడం, అంతకంటే ఘోరంగా ఆలపాటి ధర్మారావు గారి కుర్చీ లాగితే ఆయన కంట తడి పెట్టడం, ఆ తర్వాత కుతూహలమ్మ గారు డిప్యూటీ స్పీకర్గా చైర్లో ఉంటే ఆమెను చంద్రబాబు నాయుడు చాలా దూషణ పదజాలంతో మాట్లాడగా ఆమె కూడా చైర్లోనే ఆమె కన్నీరు కార్చడం, ఇవన్నీ కూడా చూసినాం. మరి నాగం జనార్దన్ రెడ్డి గారు ఇంకా ఒక అడుగు ముందుకు పోయి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అపోజిషన్లో ఆయన మైక్ తీసి స్పీకర్ మీదే విసిరడం కూడా జరిగింది. ఇలాంటివన్నీ కూడా వారే చేస్తూ ఉన్నారు. మొన్న జరిగిన తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యులు కనీసం నేషనల్ అంతం మీద కూడా గౌరవం లేకుండా అక్కడ అడ్డుకోవడం జరిగింది. మరి ఇక్కడేమో మేము సభకు ఆలస్యంగా వస్తే నేషనల్ అంతాన్ని బాయ్కాట్ చేస్తున్నారని చెప్పి ఒకరి భాష్యం రామకృష్ణుడు గారు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తే ఒక కుట్రపూరితంగా మా శాసనసభ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రివిలేజ్ కమిటీకి ఇది రెఫర్ చేయడం జరిగింది. ఇది ఎంత మాత్రము సమ్మతం కాదు. ఇది ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా, ఎప్పుడు లేని విధంగా ఎక్కడైనా ఒక శాసనసభ్యుడు సభలో సస్పెండ్ అయితే అతను సభ నుంచి బయటపోవడానికి తిరస్కరిస్తే అప్పుడు స్పీకరు మార్షల్స్కు ఆదేశాలు ఇచ్చి మార్షల్స్ వచ్చి వారిని తీసుకుపోయి బయట వదులుతారు. ఆ విధంగా కాకుండా 2 రోజులు సభల్లో సమావేశాలలో మార్షల్స్ను 100 మంది మార్షల్స్ను పెట్టుకొని సభ నడిపించడం, స్పీకర్ గారే స్వయంగా పేర్లు పిలిచి కొంతమంది ఒక 5-6 మందిని ఎంచుకొని వారి దగ్గర మాట్లాడేయడం, వారు అంతా కూడా మా నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషిస్తూ ఉంటే రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వమే వ్యవహరిస్తూ ఉంటే శాసనసభ్యులు 5 కోట్ల మంది ఆంధ్రుల అభిమతానికి పోరాటం చేయాలని చెప్పి చేశారు తప్ప ప్రత్యేక హోదా కావాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము పోరాడినాం. ఢిల్లీ నుంచి ప్రతి చోట కూడా మరి అలాంటి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని చెప్పి శాసనసభ్యులు ఉద్యుక్తులైతే మీరు వారిని రెచ్చగొట్టి మార్షల్స్నంతా పిలిపించి ఒక రకంగా కోపోద్రిక్తులే ఏదైనా చేసింటే కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గతంలో చేసిన దానికి భిన్నంగా చేశారు తప్ప వారి మాదిరి చైర్ మీద దాడి చేయడం కానీ, గవర్నర్ మీద దాడి చేయడం కానీ, మైక్లు విసిరి స్పీకర్ మీద నేరుగా వేయడం కానీ ఇప్పుడు కూడా చేయలేదు. ఇది 5 కోట్ల ఆంధ్రుల కోసం ప్రత్యేక హోదా కావాలని మేము డిస్కషన్ కావాలని అడిగినాం తప్ప మేము స్టేట్మెంట్ ఇస్తాము, మేము చదివేసిన తర్వాత మీకు 1 నిమిషం కూడా టైం ఏమో సభ అడ్జర్న్ చేసి వెళ్ళిపోతాము అంటే మేము దానికి ఒప్పుకోకుండా ఇది జరిగింది తప్ప ఇదేదో పెద్ద దాడిగా చిత్రీకరించి ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేసి ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించారు. నేను చెప్పదలసింది కూడా సమావేశంలో చెప్పడం జరిగింది. మరి రాబోయే ఇంకా 45 రోజుల లోపల దీని మీద నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మిగతా సమావేశాల్లో ఏ విధంగా మా సభ్యులు కానీ మా చైర్మన్ గారు కానీ ప్రవర్తిస్తారో వాళ్ళ దీన్ని బట్టి మేము కూడా స్పందిస్తాం. విజువల్స్ చూపించారు. జనరల్గా అసెంబ్లీలో ఏది కొనసాగుతుందో అదే కొనసాగుతుంది. ఇక్కడ కూడా భిన్నంగా ఏమి ఉండదు కదా. ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చినట్లే వారు శాసనసభ్యులు కానీ ఇంత ఇది ఏం ఆ స్టేజ్లో లేదు. డిస్కషన్ చేసినాము, కొంతమందిని వారు ఐడెంటిఫై చేయడం జరిగింది, ఎంతమంది కూడా తెలియదు, కొంతమందిని చేయడం జరిగింది. మరి అది కూడా అవసరం లేదని నేను చెప్పడం జరిగింది చైర్మన్ గారికి. తదుపరి వారి అభిప్రాయాన్ని బట్టి తదుపరి సమావేశంలో ఏం నిర్ణయం చేస్తారో చూడాలి.